రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. తిరుమలలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వారం వ్యవధిలోనే వరుస రోడ్డు ప్రమాదాల వల్ల అక్కడ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో కలవరపరుస్తోంది వరుస రోడ్డు ప్రమాదాలు. తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తాజాగా మొదట ఘాట్ రోడ్లో 7వ మైలు దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. అయితే 4 భక్తులకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అంతేకాకుండా శతగాత్రులను హుటాహుటీన హాస్పిటల్కి కూడా తరలించారు. ఇటీవలే అదుపు తప్పిన గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు మనం చూసాము. అయితే వారం తిరక్క ముందే మరొక పెద్ద రోడ్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే వరుస రోడ్డు యాక్సిడెంట్లు తిరుమల వెళ్లే దారిలోనే జరగడం భక్తులందరినీ కూడా చాలా కలవరపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఘాట్ రోడ్లో ఎవ్వరు ఎదురు పక్క నుంచి వస్తారో తెలియదు. అంతేకాకుండా ఇది వింటర్ సీజన్ కావడంతో లేట్ నైట్స్ బయలుదేరినా, ఎర్లీ మార్నింగ్స్ బయలుదేరినా కానీ దేవుడు దర్శనం చేసుకుందామని చెప్పి ఆ ఫాగ్ వల్ల కూడా ఎదుట ఏ వాహనం వస్తుందో తెలియదు. కేవలం ఫ్లడ్ లైట్స్ ఇంకా హార్న్తోనే డ్రైవింగ్ అంతా ఎస్టిమేట్ చేసి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇంతే ఘోర రోడ్డు ప్రమాదం మనం చూస్తున్నాం. విజువల్స్లో ఎంత ఘోరంగా బోల్తా పడిపోయింది. అది ఒక క్విడ్ కార్ లాగా గుర్తించారు. అది రెనాల్డ్ క్విడ్. సో అది రెడ్ కలర్ క్విడ్ కూడా బోల్తా పడిపోయింది. అది అంత ఘోరంగా అంటే అది చాలా కాంపాక్ట్ వర్జన్ ఉంటుంది క్విడ్ అనేది. సో అంత అదుపు తప్పి పడిపోయింది అని అంటే అది అంత చిన్న కార్ కూడా వెళ్ళని ఘాట్ రోడ్లో అంత పెద్ద ఘోర ప్రమాదం జరిగింది అంటే దాని లోపల ఉన్న 4 భక్తులు కూడా అక్కడికక్కడే గాయాలు జరిగాయి. అంటే వాళ్ళని అప్పటికప్పుడే హుటాహుటిన హాస్పిటల్ కూడా చేర్చారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్ చేర్చారు. ఇప్పటికైతే వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ చాలా విషమంగా ఉంది. ఎందుకంటే కారు ఏకంగా బోల్తా పడిపోయింది. పెద్ద రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే వారం కిందట కూడా సేమ్ రోడ్డులో ఒక పెద్ద ఆర్టీసీ బస్సు కూడా గోడను ఢీ కొట్టింది. అయితే అదే క్రమంలో చాలా మంది గాయాలు ఇంకా కొందరు చనిపోవడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఇక్కడ ఈ ప్రమాదంలో ఎవరు చనిపోలేదు. అందరు ప్రాణాలతో సేఫ్గా ఉన్నారు. కాకపోతే తీవ్ర స్థాయిలో గాయాలైనట్టు గుర్తించారు స్థానికులు కూడా. అసలు అక్కడ స్థానికులు ఈ ఘటన చూసిన వాళ్ళు అసలు ఏమంటున్నారో ఒకసారి విందాం. వెళ్ళిపోతుంది ఇంకా బ్రేక్ వదిలి మళ్ళీ ఎంతమంది ఉన్నారు లోపల? ఆడికొచ్చి గుర్తేసి మేము పడినాక ఆ బస్సు పడిపోయి మా మీద అనుకున్నాము. ఆడికొచ్చి గుర్తుకున్నది బస్సు కూడా మళ్ళీ పాపం వెనక్కి తీసుకున్నాం. డీజిల్ లీక్ అయిన వల్ల బ్రేక్ పడలేదు. మేము పడిన 5 నిమిషాలు బస్సు పోయి ఆడ గుర్తుకుండే అంటే బస్సు కూడా ఆగి కింద. ఎంతమంది ఉన్నారు కార్లో? 4 పెద్దోళ్ళు 2 పిల్లలు. ఏ ఊరన్నా? కలకడ. చిన్న చిన్న స్వల్ప గాయాలే. అశ్వినికి తీసుకెళ్లారా? తిరుపతి రొయ్యానా? పడిపోయింది 20 అడుగులు అట్లా. దేవుడు చేయాలి. మనుషులకి ఏమన్నా పడిపోయింది 20 అడుగులు అట్లా. ప్రతి బండి సర్రని కటింగ్ కాబట్టి ప్రతి బండి సర్రని కటింగ్ కాబట్టి ఏ ఊరు సార్? తిరుపతేనా? ఏ ఊరు సార్? తిరుపతేనా? కొబ్బరికాయ పట్టు వాళ్ళ బస్సు కారు
నీరులే ఆ నుంచి వరుసగా దగ్గర పడతా టూ వీలర్లో ఉందా టూ వీలర్ రన్నింగ్ కొబ్బరికాయ పట్టు వాళ్ళగా బస్సు కారు ఆ నీరులే ఆ నుంచి వరుసగా దగ్గర పడతా టూ వీలర్లో ఉందా టూ వీలర్ రన్నింగ్ కొబ్బరికాయ పట్టు వాళ్ళగా బస్సు కారు ఆ నీరులే రైట్. అయితే వారం వ్యవధిలోనే వరుస యాక్సిడెంట్లు అయితే తిరుమలలో చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అసలు దీని అన్నిటికీ కారణం ఏంటి? అక్కడ రోడ్ స్లిప్పరీ ఇంకా మాయిస్ట్గా ఉండడమా, లేదంటే టైర్స్ స్లిప్ అవ్వడం వల్ల, లేదంటే బ్రేక్ డౌన్ అయిందా కార్కి, లేదంటే ఓవర్ స్పీడింగా, లేదంటే ఇంక ఏమై ఉంటుంది కారణాలు, డ్రైవర్ నిర్లక్ష్యమా అనేది తెలపలేకపోతున్నారు. కాకపోతే అక్కడున్న స్థానికులు మాత్రం చాలా భయాందోళనకు అయితే గురవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా భక్తితో తిరుమల దేవుడిని దర్శనం చేసుకోవడానికి చాలా ఊరి నుంచి కూడా వస్తూ ఉంటారు. కాకపోతే ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతికి చెందిన వాళ్ళు కావడంతో ఇంకా ఎక్కువగా కలవరపరుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న రోడ్స్ వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయి ఉంటాయి. ఇంత ఘోర ప్రమాదం జరిగింది అని అంటే అసలు ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా ఆ కార్లో 4 పెద్దవాళ్ళు ఇంకా 2 పసి ప్రాణాలు కూడా ఉన్నాయి. అయితే 6 మంది ఆ చిన్న కార్లో వెళ్తూ ఉండగా ఇవి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తిరుమలలో వరుసగా ఒక వారం తిరక్క ముందే 2-3 కన్నా ఎక్కువ సైతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు వీటన్నిటికీ కారణం ఏంటి? కార్లలో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందా, లేదంటే బ్రేక్ డౌన్ అయిందా, లేదంటే రోడ్లు స్లిప్పరీ ఇంకా ఆయిల్ ఏమన్నా పడ్డదాని వల్ల టైర్స్ కూడా చాలా గ్రీస్కి పడిపోయి అదుపు తప్పి పడిపోతున్నాయి ఆ కార్లో అన్న దానిపైన చాలా డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో మనం ఇటీవల చూసుకున్నట్లయితే ఒక పెద్ద ఆర్టీసీ బస్ కూడా అదుపు తప్పి గోడను ఢీకొట్టిన మనం చూసాము. అయితే ఒకటే వారం లోపల ఇలా వరుసగా ఇంకెన్ని చూడాలి అని చెప్పి అక్కడ ప్రజలు కూడా భయపడుతున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదాలకి ఆపడానికి రోడ్స్ అన్ని ఎప్పుడు క్లియర్ అవుతాయి? ఇది వింటర్ సీజన్ కావడంతో ప్రతి బండి సర్రని కాపుతా కటింగ్ లారీ అయితే ఆడికి వచ్చేసినాడు. లారీ అతను పడినా 5 నిమిషాలు బస్సు వచ్చేసినాడు. భయం వేస్తుంది. ప్రతి బండి సర్రని కాపుతా కటింగ్ లారీ అయితే ఆడికి వచ్చేసినాడు. లారీ అతను పడినా 5 నిమిషాలు బస్సు వచ్చేసినాడు. ఎస్. అయితే వరుసగా తిరుమలలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడికి వెళ్లాల్సిన భక్తులు కూడా ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. అక్కడున్న స్థానికులు కూడా ఈ వరుసగా యాక్సిడెంట్లు కావడంతో మేము మొదటిసారి ఒకటే వారంలో ఈ వారం వ్యవధిలోనే చాలా యాక్సిడెంట్లు ఇక్కడ ఇదే రోడ్డు అంటే ఘాట్ రోడ్లో చోటు చేసుకున్నాయి. అయితే తిరుపతిలో నేటివ్గా ఉండే వాళ్ళు కూడా గుడికి వెళ్ళాలి అంటే చాలా భయపడుతున్నారు. ఒక రీజన్ ఏంటి అని అంటే అది వింటర్ సీజన్, ఎర్లీ మార్నింగ్ దేవుడిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే కూడా వాళ్ళకి అవ్వని పరిస్థితి. ఎందుకంటే ఆ ఫాగ్ వల్ల డ్రైవింగ్ చేసే వారికి ఆపోజిట్ సైడ్ ఏ బండి వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పి ఆ లైట్స్ ఇంకా హెడ్ లైట్స్ ఇంకా హార్న్తోనే వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. లేట్ నైట్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి డే టైంలో ఎప్పుడైతే బయలుదేరారో ఆ ట్రాఫిక్ వల్ల కొంతమంది భయపడి వెళ్ళకపోతే ఇంకో కొంతమంది ఎక్కడ ఏం యాక్సిడెంట్లు అవుతున్నాయో కూడా తెలియలేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకటే వారం వ్యవధిలో ఇటీవల మనం చూసుకున్నట్లయితే విక్టివి స్క్రీన్ పైన ఆర్టీసీ బస్సు కూడా ఒక పెద్ద ఆర్టీసీ బస్సు గోడని ఢీకొని కూడా యాక్సిడెంట్ జరిగింది. అయితే కొద్ది క్షణాల తర్వాతే ఇక్కడ కారు కూడా బోల్తా పట్టింది. అయితే ఈ క్విడ్ అంటే రెడ్ కలర్ కాంపాక్ట్ కార్ లోపల 4 పెద్దవాళ్ళు ఇంకా 2 పసి ప్రాణాలు అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు వాళ్ళందరూ ప్రాణాలతోనే ఉన్నారు. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళందరినీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. తీవ్ర గాయాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు మాత్రం విషమంగా ఉంది. ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా అక్కడ ఉన్న స్థానికులు హుటాహుటిన అక్కడ ఉన్న ప్రమాదం జరిగిన స్థలం నుంచి హాస్పిటల్కి తరలించడంతో వాళ్ళు ప్రాణాలతో బతికిపోయారు. కాకపోతే వాళ్ళకి వైద్యం ఇంకా చికిత్స అయితే ఇప్పటికీ అందుతుంది. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాకపోతే అసలు ఈ మరో రోడ్డు ప్రమాదం ఎందుకు అవుతుంది? దీని వెనకాల ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందా, లేదంటే ఆ ఘాట్ రోడ్ల వల్లనే ఏదన్నా డిఫాల్ట్ ఉందా, లేదంటే డ్రైవర్స్ నిర్లక్ష్యమా అని చెప్పి తెలపలేకపోతున్నారు. అయితే ఆ కార్ని కూడా ఒక క్రేన్ ని తీసుకొచ్చి మళ్ళీ ఆ బోల్తా పడిన కార్ని కూడా తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. పదిలో వస్తాను మా మామ డ్రైవింగ్ 10లో వస్తాడు
వల్ల ఇంక వెళ్ళిపోతుంది. ఇంకా బ్రేక్ వదిలి మళ్ళీ తిప్పుతున్నారు. ఆడికి వచ్చి డీజిల్ స్లిప్ కనిపిస్తుంది. ఎంతమంది ఉన్నారన్నా లోపల? బస్సు ఆడికొచ్చి గుద్దేసి మేము పడినాక మా బస్సు పడిపోయి మా మీద అనుకున్నాము. ఆడికొచ్చి గుద్దుకున్నది బస్సు కూడా. మళ్ళీ పాపం వెనక్కి తీసుకుని మళ్ళీ డీజిల్ లీక్ అయిన దాని వల్ల బ్రేక్ పడలేదు. కూడా వచ్చేసింది అమ్మడే. బస్సు మేము పడిన 5 నిమిషాలు బస్సు పోయి ఆడ గుద్దుకుండే. అంటే బస్సు కూడా ఆగి కింద పడిపోయింది. వర్షం ఎంతమంది ఉన్నారు కార్లో? 4 పెద్దోళ్ళు 2 పిల్లలు. ఏ ఊరు అన్న? కలకడ కలకడ. చిన్న చిన్న స్వల్ప గాయాలే. స్వల్ప గాయాలే. అశ్వినికి తీసుకెళ్లారా? తిరుపతి రొయ్య అన్న.